హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ పేరు ఏంటంటే చంద్రకాంతలు అన్నమాట. సో ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అరకిలో పెసరపప్పులోకి 100 గ్రాముల బియ్యాన్ని యాడ్ చేసుకొని 2 గంటల సేపు నానపెట్టేసుకోవాలన్నమాట. ఇది నానాక బాగా నానిపోయాక మనం వీడియోలో చూపిన విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ముద్ద మరీ లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా మీడియం సైజులో అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మనకి ఏ బౌల్తో అయితే రుబ్బు అనేది వస్తుందో అదే బౌల్తో అనేది వాటర్ అయితే తీసేసుకోవాలి. ఆ వాటర్ని మొత్తం నేను 500 గ్రామ్స్ పెసరపప్పు అండ్ 100 గ్రామ్స్ బియ్యం అయితే తీసేసుకున్నాను కదా. 600 గ్రామ్స్కి నేను 750 గ్రామ్స్ అయితే పంచదారని యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు 850 గ్రామ్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు. సో 750 గ్రామ్స్ పంచదారలోనికి అయితే నేను ఏ బౌల్తో అయితే మనకి రుబ్బు వచ్చిందో అదే బౌల్తో వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆ వాటర్లో యాడ్ చేసుకున్నాక మనం కొబ్బరికాయ ముక్కల్ని అలాగే బాదం పిస్తా జీడిపప్పు ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేయాలన్నమాట. స్మెల్ అయితే అదిరిపోతుంది. సో నేను ఇవన్నీ యాడ్ చేశాక స్టవ్ పైన మరిగించాను కదా, ఇది పాకం బాగా వచ్చేంత వరకు మరిగించాలి. అలాగే ముదిరిపోకుండా ఉండాలండి పాకం. సో ఇలా మరిగించిన వాటర్లోకి అయితే పెసరపప్పుని రుబ్బుని అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇది యాడ్ చేసేసుకున్నాక కింద అడుగు పట్టకుండా ఉండాలి అంటే మనం అలానే కలుపుతూ ఉండాలన్నమాట. సో ఏమాత్రం కింద అడుగు పట్టినా కూడా మాడిపోతుందన్నమాట రెసిపీ. సో ఎలా అయినా కొద్దిగా అయితే అడుగు అయితే పడుతుందన్నమాట. సో మనం పూజలకి చాలా రకాల పూజలకి ఈ రెసిపీని అయితే పెట్టేసుకోవచ్చు. అలాగే ఈ రెసిపీ ఎలా అవ్వాలి అంటే మనం ఇంట్లో తయారు చేస్తాం కదండి, తిమ్మలం మాదిరిగా అయితే ఇది అవ్వాలన్నమాట. సో వీడియోలో చూపించిన విధంగా అయితే అవ్వాలి. సో మీకు ఇంకా వీడియోలో చూపించిన విధం నాకు అర్థం కాలేదు అని అనుకున్న వాళ్ళైతే కొద్దిగా వాటర్ని తీసుకొని వాటర్లో చేయి పెట్టి ఆ రెసిపీ పైన మనం చేయి పెట్టామంటే అది మన చేతికి అంటకుండా ఉండాలి అనమాట. సో చేతికి అంటకుండా ఉండాలి అంటే రెసిపీ రెడీ అయిపోయినట్లనే అనమాట. సో ఆ రెసిపీని అయితే మనం ఒక తడి క్లాత్ మన నేలపైన వేసేసుకొని తడి క్లాత్లో ఆ రెసిపీ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా అయితే తీసేసుకొని చేతికి తడి పెట్టేసుకొని ఇలా కొద్దిగా అత్తేసుకోవాలండి. అత్తుకుంటూ పోవాలన్నమాట. మరీ సన్నంగా అతుకోకూడదు, కొద్దిగా ముక్క పీస్ వచ్చే విధంగా అయితే అత్తుకోవాలి. అలా అత్తుకున్న తర్వాత మనం మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, మిగిలిన క్లాత్ అనేది పైన ఆరపెట్టేసుకోవాలన్నమాట. సో నేను చూపించిన విధంగా అయితే ఆరపెట్టేసుకోవాలి. సో ఇలా ఆరపెట్టుకున్నాక మన చేతి వేలి అచ్చులు అయితే ఉంటాయి కదా, అలా అచ్చులు కాకుండా ఉండాలి అంటే మనం క్లాత్ పెట్టేసుకున్నాక కూడా మళ్ళీ ఇలా ఒత్తేసుకోవాలన్నమాట. చిన్నగా అత్తుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం ముక్కల్ని అయితే కట్ చేసుకోవచ్చు. మాకైతే స్క్వేర్ షేప్ అనేది కావాలి అనుకున్నాం కనుక చాక్తో స్క్వేర్ షేప్లో అయితే మేము ముక్కల్ని కట్ చేసుకున్నాము. లేదు మాకు రౌండ్ కావాలంటే ఇంట్లో అవైలబుల్గా డబ్బా పైన మూతలు ఉంటాయి కదా, ఆ మూతలతో కూడా మనం రౌండ్ షేప్లు అనేవి కట్ చేసేసుకోవచ్చు. లేదు కొంతమంది అయితే హార్ట్ షేప్స్ అనేవి చాక్లెట్స్ కోసం అనేది వేరేగా కొనుక్కొని ఇంట్లో ఉంచుకుంటారు కదా, హార్ట్ షేప్ కావాలి అనుకునే వాళ్ళు కూడా హార్ట్ షేప్ని అయితే కట్ చేసుకోవచ్చు. సో ఇలా అంటే మేము ఫైనల్గా అయితే స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకున్నామండి ముక్కల్ని. అలాగే వేస్టేజ్ అయితే నేనైతే చిన్న ముక్కలు అప్పుడే తినేసుకుంటున్నాను అనమాట. సో ఫ్రైకి అయితే ఆయిల్ అయితే స్టవ్ మీద మనం పెడతాం కదండి. సో మరీ మరిగిపోకుండా ఉండాలి. మరీ మరిగిపోయింది అనుకోండి ఆయిల్ వేయగానే లోపల ఉడకకుండా బయట అనేది కలర్ అయితే వచ్చేస్తుంది. సో మరిగిందో లేదో అనేది చూస్తున్నారు కదా. నేను ఈ విధంగా ఆయిల్ మరిగినాక ఈ స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న ముక్కల్ని అయితే నేను అందులో ఫ్రై చేయడం జరుగుతుంది. ఈ ఫ్రై అనేది ఏవైనా మనం ఫ్రై చేసేటప్పుడు గోధుమ కలర్లో వచ్చే విధంగా చేసేసుకోవాలి. సో చంద్రకాంతలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.